నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ చాలామందికి ఉపయోగపడే ఒక పరిహారాన్ని అనేది ఈరోజు చెప్పబోతున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నది మారేడు చెట్టు అండి. ఒక అద్భుతమైన తంత్ర పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజున. ఇంతకీ పరిహారంలో భాగంగా ఏంటంటే, చాలామంది గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి అయితే ర్యాంకు బాగానే ఉన్నా కానీ సెలక్షన్ ప్రకారంగా జాబ్ అనేది దొరకకుండా ఉంటుంది కొంతమందికి. అయితే ఈ విషయం మీదనే పెద్దగా ఖర్చు లేని పరిహారాన్ని అయితే చెప్పబోతున్నానండి. ఇక్కడ జాతకరీత్యా మనం చూసుకుంటే రవి బాగుండాలి, కుజుడు కూడా బాగుండాలి. ఈ 2 గ్రహాలు బలంగా ఉండాలన్నమాట. మీ జాతకంలో కనుక ఇవి బలహీనంగా ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబ్ రావడం అనే విషయంలో చాలా వరకు ఆటంకాలు వస్తాయండి. మరి ఇక్కడ చూపిస్తున్న మారేడు చెట్టు ఏంటండి, ఇదంతా ఏంటి, దీనికున్న సంబంధం ఏంటి అని మీరు అనుకునే ఉంటారు ఈ పాటికి. అది కూడా చెప్తానండి. ఈ మారేడు దళానికి చాలా అద్భుతమైన శక్తి అనేది ఉంది. ఎందుకంటే ఏదైనా మనకు ఒక యోగ్యత కలగాలంటే, సరైన మార్గంలో మన జీవితం నడవాలంటే ఆ శివుడి యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. అందులో భాగంగానే మీరు ఒక 21 మారేడు దళాలని, అంటే ఎలాంటి డ్యామేజ్ అనేది లేకుండా బాగున్న 21 దళాలన్నిటివి కావాల్సి ఉంటుంది ఈ పరిహారం విషయంలో. సరే, వీటన్నింటినీ తీసుకున్న తర్వాత మరి ఈ పరిహారాన్ని ఎప్పుడు మొదలు పెట్టాలి, ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా చెప్తానండి. వీడియోని అయితే మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలానే సపోర్ట్ ఇచ్చేయాలి. వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ కాని వారు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో కండి. మీరేం చేస్తారంటే, సోమవారం రోజున సూర్యోదయానికి ముందే శివాలయానికి వెళ్ళండి. వెళ్ళడానికి ముందుగా ఒక 21 మారేడు దళాలను మీతో పాటుగా, అలానే 1 కప్పు ఆవు పాలను తీసుకువెళ్ళండి. వీటన్నిటిని కూడా పూజారి గారికి ఇచ్చి శివలింగం మీద పెట్టించి అభిషేకం చేయమని ఆ పూజారి గారి చేత చెప్పించండి. చెప్తే కనుక పూజారి గారు చేస్తారండి. ఆ పాలతోనూ అలానే ఈ మారేడు దళాలతో అర్చన చేయించండి. లేదా మీకు అందుబాటులో శివాలయంలో ఉన్న శివలింగం ఉంటే కనుక ఆ శివలింగం మీదనే చక్కగా మీకు మీరుగా 21 దళాలు పెట్టి పాలతో అభిషేకం చేయండి. లేదంటే పూజారి గారి చేతనైనా సరే చేయించడానికి చూడండి. పూజారి గారికి చెప్పండి, చేస్తారండి. అక్కడ పూజారి గారు అర్చన చేసేటప్పుడు మీ యొక్క సంకల్పం అనేది చెప్పుకోండి. నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, ఈ విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను, అది సఫలీకృతం కావాలి తండ్రి, నాకు ఉద్యోగం వచ్చే మార్గాన్ని చూపించి తండ్రి అని మనసులో అనుకోండి. ఈ విధంగా అర్చన మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజారి గారిని అడిగి అర్చన చేసిన ఆ 21 మారేడు దళాలని మీరు మీ ఇంటికి తెచ్చుకోండి. మీలో కొందరు అనొచ్చు, అంత ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి చేయలేని పరిస్థితి అండి మాది, మరి ఇంకేదైనా ఆప్షన్ ఉందా అంటే కనుక మీరు సాయంత్రం పూటనైనా సరే పరిహారాన్ని చేసుకునే వెసులుబాటు అయితే ఉందండి. అంటే అది కూడా సాయంత్రం పూట సంధ్యా సమయం 6 గంటల సమయాల్లో ఈ విధానాన్ని చేయొచ్చు. సోమవారం రోజున మీకు కుదిరితే కనుక ఉదయం చేయండి, లేదా సాయంత్రం కుదిరితే సాయంత్రం చేయించండి. మీ వీలుని బట్టి ఉదయం కానీ సాయంత్రం కానీ చేయండి. కానీ ఖచ్చితంగా మీరు సోమవారం రోజున మాత్రమే చేయాలండి, వేరే రోజుల్లో అయితే చేయకండి. ఆవు పాలతో అభిషేకం చేయాలి, 21 దళాలతో చేయవలసి ఉంటుంది. శివుడు సకల కార్యాలను మనకు కలగజేసేలా ఆయన యొక్క అనుగ్రహం మన మీద ఉంటుందండి. అన్నీ మనకి ఇవ్వగలడండి. మరి ఈ విధంగా ఎన్ని రోజులు చేయాలి, ఎన్ని వారాలు చేయాలని మాటకు వెళితే 21 సోమవారాలు చేయండి. మరి అన్ని సోమవారాలు చేయలేని పరిస్థితి అండి మాదంటే మీకు వీలైన ఒక సోమవారం రోజున మీరు మొదలుపెట్టి ఇక అక్కడి నుంచి 21 రోజుల పాటు ఈ పరిహారాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. ఇకపోతే ఈ మారేడు దళాలను ఏ రోజుకి ఆ రోజు తీసుకొచ్చి కోసుకొచ్చుకొని చేయనవసరం లేదండి. మీ ఇంట్లో మీ పెరట్లో కనుక ఈ చెట్టు ఉంటే, కాస్త పెద్ద చెట్టు ఉందనుకోండి, మీరే కోసుకొని పరిహారాన్ని చేసుకోవచ్చు. లేదండి మేము సిటీలో ఉన్నాం, మాకు మారేడు దళాలు దొరకవు, కోసుకురావడానికి కూడా మాకు అవ్వదంటే కనుక మీరు షాపు నుంచి తెచ్చుకొనైనా సరే వాడుకోవచ్చండి. అంటే మీరు తెచ్చుకున్న తర్వాత ప్రతిరోజు శివుడికి అభిషేకానికి 21 దళాలను వాడతారు కదండి, మీరు షాపు వాళ్ళకి చెప్పి పెట్టుకోండి, వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. ఈ విధంగా అని చెప్తే కనుక వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. ఆ తర్వాత వాటిని ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకొని అభిషేకానికి ఉపయోగించుకోవచ్చు. అలా స్టోర్ చేసి పెట్టుకొని, అంటే అవి ఎన్ని రోజుల పాటు నిల్వ ఉంటాయనేది చూసుకొని మారేడు దళాలను తెచ్చుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ప్రతిరోజు వాడవలసిన ఆ 21 మారేడు దళాలను తీసుకొని శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించండి. చేయించిన తర్వాత ఆ 21 దళాలని మీరు ఇంటికి తెచ్చుకోండి. అలా ప్రతిరోజు ఆ 21 దళాలను తెచ్చుకున్న తర్వాత నీడను వాటిని ఎండబెట్టుకోండి. ఈ విధంగా కలెక్ట్ చేసిన తర్వాత మారేడు దళాలన్నింటినీ కూడా నీడను ఎండబెట్టుకోండి. ఎండబెట్టిన తర్వాత వాటన్నిటినీ కూడా పౌడర్ చేసి పెట్టుకోండి. ఆ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్లో ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని కలపండి. ఈ పౌడర్లో ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని బాగా కలిపేసి
దానిని మీరు ప్రతిరోజు మీరు బొట్టుగా పెట్టుకుంటూ ఉండండి. ప్రతిరోజు మీరు బొట్టుగా పెట్టుకోవడం వల్ల మీకు ఆకర్షణ శక్తి కలుగుతుందండి. ఎక్కడికి వెళ్ళినా కానీ సకల కార్యాలు సఫలమవుతాయి, మీకు విజయం చేకూరుతుంది. ఈ మారేడు దళాలకి అంతటి శక్తి ఉంది. ఈ పరిహారంలో భాగంగా ఈ మారేడు దళాలకి అనేటివి డ్యామేజ్ కాకుండా 3 దళాలతో చక్కగా బాగున్నవే కావాల్సి ఉంటుంది. ప్రతిరోజు 21 దళాలను స్వామివారికి పెట్టవలసి ఉంటుంది. సరే, ఇదంతా చూసిన తర్వాత కొందరికైతే అనుకోవచ్చు, ఆకులతో పని అయిపోతుందా ఇదంతా అని అనుకుంటారు మీలో. కానీ నమ్మకంతో చేసుకోవాలండి. ఇదంతా నేను చెప్తున్నది కాదండి, నా సొంతంగా చెప్తున్నది కాదు, తంత్రశాస్త్రంలో ఉంది. వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఇలాంటివన్నీ కూడా లాల్ కితాబ్ బుక్లో ఉన్నాయండి. మీరే చదవండి, మీకే తెలుస్తుంది. ఇవన్నీ కొత్తగా చెప్తున్నవి కాదు, మన పూర్వీకులు చెప్పినవి. నేను వీటన్నిటిని చెప్తున్నానండి మీకు అంతే. సకల కార్యాల విజయం చేకూరడానికి ఈ మారేడు దళాల్లో అంతటి శక్తి అయితే ఉంది. శివుడికి అర్చన చేస్తే ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయండి. ఈ చిన్న తంత్రాన్ని నమ్మికతో చేయండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మీకు కుదిరితే 21 రోజుల పాటు చేయండి, లేదంటే 21 సోమవారాలు చేయండి. జాతక రీతే సూర్యభగవానుడు కుజుడు బాగున్నప్పుడు ఇవన్నీ కూడా మనకు కలుగుతాయి. ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి కాస్త ఓపికతో నమ్మకంతో చేయండి, మంచి ఫలితాలను అయితే ఆ శివుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి పరిహారాన్ని ఏ సోమవారం నుంచి మీరు మొదలు పెట్టబోతున్నారనేది కూడా తెలియచేయండి. చేసిన తర్వాత మీకు వచ్చిన ఫలితాలను అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఆ శివ భగవానుడు మీ అందరికీ కూడా ఉద్యోగ ప్రాప్తి కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మరొక పరిహారంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.